మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుని మరణం అనేది కేవలం ఒక్కరి చేతిలో జరిగింది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. అలాగే ఆ స్పందన, ఆ తల్లి, ఆ అమ్మ మరణం వెనుక ఒక్క కొడుకు, ఆ కొడుకు ఫ్రెండే కాదు, ఎంతోమంది ఉన్నారు. మనం ఎంతో అప్డేట్ అవుతుంది సైంటిఫిక్గా, ఎన్నో రకాలుగా అని మురిసిపోతున్న తరుణంలో పిచ్చి పిచ్చి రీల్స్ చేసేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో పనిచేస్తుంది కొంతమంది మీద. ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా, సినిమాలు, సీరియల్స్ ఇలా చెప్పుకుపోవాలంటే, అందుకే ఇందాకన్నాను కర్ణుడి చావుకి 100 కారణాలు, ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఆ తల్లి హత్య వెనుక కనబడుతున్నది వీళ్ళిద్దరే. కానీ వీళ్ళు ఇలా మారిపోవడానికి కారణం ఇందాక నేను చెప్పానే, వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీ అందరికీ గుర్తుందో లేదో, ముద్దు బిడ్డ సీరియల్ వచ్చేది. అప్పుడు ఆ సీరియల్లో ప్లాస్టిక్ సర్జరీతో ముఖం మార్చేసుకుంటుంది ఒక అమ్మాయి. కథంతా దాని మీదే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ కొంతమందిని అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎలా అంటే, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక పల్లెటూరులో ఇరుగు పొరుగున ఉన్న అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇరువైపుల పెద్దవాళ్ళు సమ్మతితో వాళ్ళిద్దరికీ వివాహం చేశారు. చక్కగా వాళ్ళు పట్టణంలో కాపురం పెట్టారు. ఆ అమ్మాయి అదృష్టమో, అతని అదృష్టమో, లేక పుట్టిన పిల్లల అదృష్టమో అన్నట్లు అతను అంచెలుగా పెద్ద స్థాయిలోకి వచ్చాడు. కారు కొనుక్కున్నాడు. 2 బిడ్డలు. చాలా బాగుంది వాళ్ళ లైఫ్. ఒక ఇంట్లో కిందన ఇంటిగల వాళ్ళు ఉంటే వీళ్ళు పైన ఉండేవారు. దేనికి లోటు లేదు. బ్రహ్మాండంగా లైఫ్ సాగుతుంది. కానీ ఆ అమ్మాయికి, అంటే అతని భార్యకి నడుమో ఏదో నొప్పి వచ్చింది. వస్తే కొంచెం ఫిజియోథెరపీ చేయించుకుందామని వెళ్ళింది. అక్కడ సేమ్ ఇతని ఏజ్ ఉన్న అతనే ఉన్నాడు. కానీ ఎవ్వరికీ అనుమానం రాదు కదా, వాడికి ఎంగేజ్ అని, ఈ అమ్మాయి ఏదైనా పడిపోతుందేమో అని, లేకపోతే వాడు ఏమైనా చేస్తాడేమో అని. ఫిజియోథెరపీ అంటే ఎవరైనా ఉంటారు అక్కడ. అది ఒక వృత్తిలాగా వాళ్ళు చేయవలసినవన్నీ చేస్తారు. అంతేగాని ఈ దుర్మార్గురాలు వాడికి పడిపోయింది. అంటే వాడు ట్రాప్ చేసాడో తెలియదు, ఇది చెత్త క్యారెక్టరో తెలియదు. ఈ దుర్మార్గురాలకి మొత్తం మీద వాడితో ఇల్లీగల్ అఫేర్ సాగించడం మొదలెట్టింది. భర్తకి ఏ కొసాన అనుమానం రాలేదు. ఎందుకు వస్తుంది? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మంచి హోదాలో ఉన్నాడు, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. ఇంకా ఇంత భయంకరమైన నీచమైన క్యారెక్టరు, ఒక ఆడదాని పరువు తీసే క్యారెక్టర్ అని అతను పాపం ఆలోచించలేదా? సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఈ లీగల్ అఫేర్ అలా కొనసాగిస్తూ ఉన్నా పాపం అమాయక భర్తకు అనుమానం రాకపోను. కానీ దురాశ పుట్టింది. భర్తను లేపేసి ఆ ప్లేస్లోకి వాడిని తీసుకురావాలని. ఎందుకు ఇలా అనుకుందంటే, హైటు, వెయిటు అన్నీ కూడా ఇద్దరు ఒకలాగే ఉంటారు. ఎటొచ్చి మొఖాలే మారాయి. ఆలోచించింది. ఈ సీరియల్ ప్రభావం ఆవిడ మీద పడింది. వెంటనే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి, ఒకవేళ ముఖం అంతా ఏదైనా కారణం వల్ల పాడైపోతే, యాక్సిడెంట్లో పోతే తిరిగి ఒరిజినల్ రూపు మీరు తీసుకురాగలరా? ఆ ప్లాస్టిక్ సర్జరీ చేసి మనిషి కింద అవయవాలు చెయ్యగలరా అని దాని డౌట్స్ అన్నీ అడిగింది. చేస్తామమ్మా అని అడిగితే ఎంత ఖర్చు అవుతుంది అంది. అంటే వాళ్ళు 10 లక్షలు అని చెప్పారట. వెంటనే ప్లాన్ వేసేసింది. పిల్లల్ని ఎక్కడికో పంపించేసింది. భర్తతో ప్రేమగా ఉంటూ వాడు ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టి, పడుకునేటప్పుడు పాలు ఇచ్చింది. ఆ పాలల్లో నిద్రకి మందు కలిపేసింది. అతను పడుకొని నిద్రలోకి జారిపోయాడు. తలుపు తీసి ప్రియుడిని ఆహ్వానించింది. ఆ ప్రియుడు అంటే ఫిజియోథెరపిస్ట్ రావడమే భర్తని అటాక్ చేసి కొట్టేసి చంపేబోయాడు. కానీ పాపం ఆ మత్తులోనే అతను పెరుగులాడాడు. అసలు ఏం జరుగుతుందో పోర్చుకోలేకపోయాడు. సాయశక్తులా పోరాడాడు. కానీ ఈ రాక్షసి అతని కాళ్ళు పట్టుకొని వాడు భయంకరంగా అతన్ని చంపేశాడు. చంపేసాక ఏం చేశాడంటే, పెద్ద పెద్ద గోను సంచుల్లో మూట కింద కట్టుకొని, కారు ఉంది కదా, ఇంటిగలోలు మంచి నిద్రలో ఉన్నారు, ఆ మూటను తీసుకెళ్ళి కారులో పెట్టుకొని వెళ్ళి ఊరి చివరనున్న ప్లేసులో
ఆ మూటను పడేసి కిరసనాయిలు పోసి అంటించేసి ఏం తెలియనట్లు ఇంటికి వచ్చేశారు. ఆ ప్రియుడిని, ఆ ఫిజియోథెరపిస్ట్ని ఇద్దరు మాట్లాడుకొని స్టవ్ మీద అతని ముఖం ఎలా పెట్టాడో వాడు తెలియదు, ఇది ఎలా పెట్టిందో తెలియదు. మొత్తం మీద ఏ మనిషి అన్నా వాళ్ళు చేయరు. వాడి ముఖాన్ని బలవంతంగా స్టవ్ మీద పెట్టి కాల్చేసింది. పెద్ద పెద్ద దెబ్బలతోటి బాధతోటి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అక్కడ వాళ్ళు ఇతనికి ముఖం అంతా చేసి చేయవలసినవన్నీ చేసి కట్లు కట్టేసి పడుకోబెట్టారు. వెంటనే తన అత్తోరికి తన పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి వచ్చారు. అక్కడ చాలా పెద్ద డ్రామా జరిగింది. టీవీలో ఎన్నో రోజులు చూపెట్టారండి. తర్వాత ఏం చెప్పిందంటే నా దురదృష్టం అని ఏడవడం మొదలెట్టింది. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరికీ అనుమానం రాలేదు, ఎందుకంటే ముఖం అంతా క్లోజ్ అయిపోయి కట్టులతో ఉంది కదా. కానీ అతని బ్రదర్స్కి ఏంటో చిన్న తేడాగా అనిపిస్తుంది. మాట కానీ ఏదైనా అవ్వచ్చు. అలాగే వాళ్ళు పాపం చూసుకుంటున్నారు. ఒకరోజు వాళ్ళ బ్రదర్ ఉంటుండగా సూప్, నాన్ వెజిటేరియన్ సూప్ తీసుకొచ్చి తాగడానికి ఇచ్చారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ క్యూర్ అవ్వడానికి. ఇస్తే అతను కేకలు వేసి చిచ్చి నేను తాగను, నాకు అలవాట్లేదు అన్నాడు. ఆ ఒక్కటి ఆ రాక్షసుని పట్టించిందే. అనగానే బ్రదర్ ఆశ్చర్యపోయాడు. తర్వాత టూకీగా చెప్తానండి, అనుమానం వచ్చి డాక్టర్స్ సహాయంతో వీడి వేలిముద్రలు జ్యూస్ గ్లాసులకి వాటికి తీసుకొని ఆధార్ కార్డుతో పోల్చి చూస్తే వీడి కాదని తెలిసిందే. అప్పుడు కథ అంతా బయటపడింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. దీనికి కారణం ఎవరు? ఆ సీరియల్లో వాళ్ళు చేసిన ఆ ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని దుర్మార్గాలన్నీ చేస్తూ సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. నేను ఎందుకు అంటున్నానంటే ఇలాంటి కొన్ని సందర్భాల్లో రాయవలసి వస్తుంది, కానీ కొన్ని మరీ మితిమీరిపోయి రాసేస్తున్నారు. మనం ఏం చెప్పుకోవాలంటే అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. ఈ మధ్యన తెగ చెప్తున్నారు యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళకు ఒక టైటిల్ కూడా ఇచ్చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఈ అబ్బాయి ఖచ్చితంగా మారాడు. ఎన్నో భయంకరమైనవి వస్తున్నాయి. అంతేకాదు కొన్ని సీరియల్స్ చూస్తుంటే ఏంటి పెద్ద పెద్ద ఛానల్స్ ఏంటి వీళ్ళు చేస్తున్నది ఇంత భయంకరంగా సృష్టిస్తున్నారు. ఒక సీరియల్ అంటే అందులో ఆయిల్ వేయడం ఉండాలి, మెట్ల మీద ఎక్కడో చోట ఆయిల్ వేసి పడిపోవాలి. తర్వాత పాములు కంపల్సరీగా లోపలికి ఎంటర్ అవ్వాలి. తర్వాత మూఢనమ్మకాలు, ఒకడెవడో వస్తాడు, ఒక స్వామీజీ లాంటోడు, వాడు చెప్పినవన్నీ చేయడం. ఇంకా ఇలాంటివి చెప్పుకుపోవాలంటే ఎంతసేపు అయినా నేను చెప్పగలనండి. ఈ మధ్యన నిన్నగాక మొన్న చూశాను, ఒకడికి మాట పోతుంది. అది కూడా గొడవల్లో మాటల్లో పోతుంది. అదే జబ్బు వచ్చి మాట పోలేదు, వాడు తిరిగి మాట కావాలంటాడు. అది కూడా ఎందుకంటే వాడు ఎప్పుడో లవ్ చేసాడంట. ఆ అమ్మాయి పెళ్ళైపోయి కడుపుతో ఉండి పిల్లని కూడా కనేసింది, కానీ ఆ పిల్లవాడికి కావాలంట. ఇలాంటి కాన్సెప్ట్ కూడా వీళ్ళ వల్లే. ఒక భర్త అక్కర్లేదు, 2, 3 కూడా అనుకుంటున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిన ఆడవాళ్ళు. మగవాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు, వాడు ఒక పెద్ద సూది తీసుకొని నాలుక మీద రక్తం కారేటట్టు అక్షరాలు రాసేస్తాడు. రాసి నీకు త్వరలో మాట వచ్చేస్తుందని చెప్తాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోతాడు. నిజంగా చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయికి 10th క్లాస్లో 526 ఎంతో వచ్చాయి. వాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేశాడు. నేను చెప్పేది ఏంటంటే అక్షరం మొక్క రాని వాళ్ళు, అసలు ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళు, ఒకవేళ వాళ్ళకి ఏ కారణం చేతైనా మాట పడిపోతే ఇలాంటి దొంగ స్వామీజీలు పుట్టగొడుగుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళే అడుగుతారు, నాకు మాట తెప్పించగలరా అని. వాళ్ళు ఖచ్చితంగా తెప్పిస్తామని ఈ సీరియల్లో చూసింది మనము ప్రయోగిద్దాం అని ఒక సూదిలాడిది ఏదో పెద్ద దబ్బలంలాడిది పట్టుకొని వాళ్ళ నాలిక చీల్చి చెండాడుతారు. ఇదంతా ఏంటి అసలు? వీళ్ళకి ఒక లిమిటేషన్ కానీ, ఒక సెన్సార్ కానీ, ఒక ఇలాంటివి చెయ్యకూడదు అన్న ఒక యాక్ట్ కానీ ఏవీ లేవు. ఇష్టం వచ్చినట్టు సినిమాలైనా సీరియల్స్ అయినా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మీడియా కూడా ఇందులో తక్కువేం తెలియదండి. మీడియా కూడా అడ్డమైనవి తంబునీల్స్ వేరే పెట్టి అట్రాక్ట్ చేస్తూ ఇలాంటి ఈ కుర్రోడు తల్లిని చంపాడే వాడి ఫ్రెండు, అలాంటి వాళ్ళు తయారవడానికి కారణమవుతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. తల్లి స్పందనని చంపిన కేసులో ఇన్స్పెక్టర్ గారు అనుకుంటాను మాట్లాడుతూ అన్నీ వివరంగా చెప్పారు. అవన్నీ వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ముఖ్యంగా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అమ్మని చంపిన ఆ కుర్రవాడు
జపాన్ సినిమాలు ఎక్కువగా చూస్తాడంట. ఆ జపాన్ సినిమాల్లో మరి ఎటువంటివి ఉంటాయో తెలీదు. అతని ఫోన్‌లో అన్నీ చూస్తే ఇవన్నీ బయటపడ్డాయంట. అంతేకాదు ఈ కత్తులు అవన్నీ కావాలని చెప్పి అమెజాన్‌లోనే ఎక్కడోనండి అక్కడ సెర్చ్ చేసాడంట. ఇలాగా చాలా చాలా అబ్బాయి అంతా ముందు నుంచే ప్లాన్ అయ్యాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి తల్లిదండ్రులు అక్కర్లేదు, కుటుంబం అక్కర్లేదు, ప్రేమించిన అమ్మాయే కావాలి అన్న దీనిలోకి వెళ్ళిపోయాడు. పాపం ఆ తండ్రి చెప్తున్నాడు తాను ప్రేమించలేదని. అది ఎంత మట్టుకు నిజమో కాదో నేను చెప్పలేను, కానీ ఒకటి చెప్పగలను. ఆ అబ్బాయిని ప్రేమన్న ఆ గుండంలోకి, ఆ సుడిగుండంలోకి తోసింది కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చూసినా, ఏది చూసినా యాంకర్ ఈహీహీ అంటూ ఇకిలిస్తూ మీ ఫస్ట్ క్రష్ ఎవరంటారు అనగానే ఆ హీరోయిన్నో హీరోవో లేకపోతే ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు నాకు ఎయిత్లోనే ప్రారంభమయ్యింది, సెవెంత్లోనే ప్రారంభమయ్యింది, నాకు చాలా ఇష్టం కానీ వర్కౌట్ అవ్వలేదు, తర్వాత నేను అని ఏదో ఎదవ కబుర్లన్నీ చెప్తుంటారు. అసలు ఈ క్రష్లు ఇవన్నీ ఏంటి ఆ ఇంటర్వ్యూలు అంటే నేను చెప్పేది ఏంటంటే అందరి హార్మోన్స్ పిల్లలు ఒకలా ఉండవు. ఆ అబ్బాయికి ఖచ్చితంగా చెత్తవి చూసుంటాడు. ఎందుకంటే తల్లి 24 గంటలు కనిపెట్టుకొని ఉండలేదు కదా. అందులో ఈ లవ్ అన్నది అబ్బాయి తలకి బాగా ఎక్కేవచ్చు. వాళ్ళ తండ్రి కాదు, కాలేజీ వాళ్ళు ఈ అబ్బాయి బుక్లోకి వచ్చింది లెటర్ అని చెప్తున్నారు. అది నిజమైతే ఓకే, కానీ అబద్ధం అయితే మటుకు అది కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే అయ్యింది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫస్ట్ ప్రేమ లేదు, సెకండ్ ప్రేమ లేదు. మనసుకి ప్రేమ అన్నది ఒకప్పుడు ఒక ఆయుధం లాంటిది, ఒక బంగారు కొండలాంటిది. ఆ ప్రేమ అన్నది ఆ మనిషిలో చచ్చే వరకు ఉండేది. ఇప్పుడు అలా కాదు, అన్నీ అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 2 ఏళ్ళు పోయాక వాడిని వదిలేసి ఇంకోడిని ప్రేమించామంటున్నారు. దానికి వీళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మళ్ళీ వాడిని వదిలేసాక ఇంకోడిని ప్రేమిస్తున్నారు. అసలు ఈ ప్రేమ ఏంటో నాకైతే అర్థం అవడం లేదు. ప్రేమ అన్నది ఎప్పుడు పడితే అప్పుడు అలా రూపాంతరాలు చెందుతూ ఉంటుందా? ఇన్స్పెక్టర్ గారు చెప్తుంది వింటుంటే మతిపోయిందే. అబ్బాయి న్యాచురల్గా చాలా మంచివాడంట. యాంకర్ చెప్తుంది ఆ వీధంతా అడుగుతుంటే ఆ అబ్బాయి స్కూల్కి వస్తాడు వెళ్ళిపోతాడు అంతే అని. వాళ్ళ తండ్రి చెప్తున్నాడు ఆ వీధంతా వాళ్ళ చుట్టాలే ఉన్నారు, పిల్లలతోటి అది ఆడుకుంటాడని. తల్లి కూడా ఒకవేళ లెటర్ కరెక్ట్ అయితే, లవ్ లెటర్ ఆ అబ్బాయి బుక్లో ఉన్నది, ఆవిడ బాధ ఎవరు కూడా పైకి చెప్పడం లేదు. నాకు మట్టుకు అర్థమైందండి. ఎందుకంటే ఈ మధ్యన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే పరువు హత్యలు జరుగుతున్నాయి. లేదు అంటే అమ్మాయి తరపు వాళ్ళు ఆ అమ్మాయిని చక్కగా తీసుకొని వెళ్ళిపోయి అబ్బాయిని చంపేస్తున్నారు. లేదు అంటే వాళ్ళిద్దరూ కలిపి వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. మరి అమర ప్రేమికులైతే నువ్వు నాకు కావాలి, నాకు నువ్వు కావాలి అనుకున్న వాళ్ళు ఇద్దరూ కలిపి సూసైడ్ చేసుకున్నారని నిన్నగాక మొన్న వచ్చింది. ఇవన్నీ పాపం ఆ తల్లి బ్రతుకున్నప్పుడు కూడా ఆలోచించింది తన కొడుకు అలాంటి లవ్ జోలికి వెళ్ళకూడదు అని పాపం నీతులు చెప్పసాగింది. ఆ నీతులు కూడా కనీసం ఒక సీరియల్లో కానీ ఒక ప్రోగ్రామ్ కానీ పిల్లలు ఇలా ఉండాలని చెప్పి ఒక పెద్ద పెద్ద డాక్టర్లతోటి సైకియాట్రిస్టులతోటి చెప్పిస్తున్నారా? అబ్బే లేదు. 7వ తరగతిలోనే లవ్, 8వ తరగతిలోనే లవ్, ఇలాగ వాగుతున్నారు. ఈ వాగడం ఆ అబ్బాయికి కూడా అంత చిన్న వయసులోనే లవ్ ఏర్పడిందేమో తెలియదు. తల్లి మట్టుకు ఈ భయంతో తన కొడుకు జీవితం లవ్ వల్ల నాశనం అయిపోతుంది, అవతల వాళ్ళు హత్య చేయొచ్చు, లేకపోతే లేపివచ్చు, లేకపోతే వీడు లవ్ ఫెయిల్యూర్ అయ్యి వీడు బాధపడవచ్చు అన్న ఉద్దేశంతో కొంచెం స్ట్రిక్ట్గానే ఉండి ఉంటుంది. కానీ ఆ తల్లి పడుకున్నాక అబ్బాయి సెల్లో ఏవేవి చూసాడో ఆ సెల్లకు కూడా ఒక పరిమితి అంటూ లేదు. ఏది కావాలన్నా అది ప్రెస్ చేసి చూసేవచ్చు. ఇవన్నీ కూడా ఆ అబ్బాయిని క్రూర మృగంలా తయారు చేసే. లేకపోతే నాకు తెలిసినంతవరకు ఈ ఏజ్లో అంత ముందు రోజు గుడికి, శివుని గుడికి వెళ్ళి వచ్చారు, ఒక్కగానొక్క కొడుకు. ఆ తల్లిదండ్రుల ఆలోచన అంతా ఆ ఒక్కగానొక్క కొడుకు మీదే. ఎందుకంటే ఆల్రెడీ చైతన్యకు వెళ్ళి హాస్టల్ ఫీజు అది కట్టేసి కొడుకు హాస్టల్ నచ్చిందా అని అడిగి ఇన్ని చేసి పెట్టి ఉంచారు. అంతే కదండి. 2-3 పిల్లలు ఉన్న వాళ్ళే తమకున్నంతలో బిడ్డల్ని చాలా బాగా చూసుకోవాలనుకుంటారు. ఒక్కగానొక్క కొడుకు ఎంత దీనిగా ఊహించుకున్నారో ఆ తల్లిదండ్రులు, వీడు పెద్ద ఆఫీసరో, పెద్ద డాక్టరో, ఇంజనీరో ఏదో ఒకటి అవుతాడని. అంతేగాని వాడు జపాన్ సినిమాలు చూస్తూ రకరకాల పిచ్చి వీడియోలు చూస్తూ లవ్ గురించి ఎన్ని రకాలు చూసాడో వాడు. తల్లి మీద ద్వేషం పెంచుకున్నాడు.
దీనికి తోడయ్యాడు కొత్తగా పరిచయమైన ఆ ఫ్రెండ్. నిప్పు మీద ఆజ్యం పోసినట్లయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు ఇంత దారుణంగా ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుతున్న తన తల్లిదండ్రులను అంత బాధకి గురి చేస్తాడని ఎవ్వరూ అనుకోరు. కనీసం ఆ వెధవ ఫ్రెండ్ కానీ లేకుండా ఉంటే కాస్త ఆలోచించేవాడేమో. ఎందుకంటే బుద్ధిగా తల్లితోటి శివుని గుడికి వెళ్ళాడు. ఆ చైతన్య హాస్టల్లో డబ్బులు కడుతుంటే చూశాడు. వాడికి అమ్మని చంపేయాలన్నంత కోపం లేదు, కానీ ద్వేషం మాత్రమే ఉంది. ఆ ద్వేషం ఈ మధ్యన ఈ మోడర్న్ సొసైటీలో చాలామంది పిల్లల్లో ఉంటుందండి. మీరు ఇదంతా ఈవిడ ఎక్కువ చేసి చెప్తుందని అనుకోవద్దు. నేను ఎంతోమంది మా చుట్టాల్లో, మా పక్కింటి వాళ్ళల్లో మా పిల్లలకి మేమంటే అస్సలు పట్టం లేదండి, చదువుకోమంటున్నామని, వాళ్ళ కోసమే కదండి మనం బ్రతుకుతున్నది అని ఆవిడ బాధగా అనడం నేను విన్నాను. ఎందుకంటే కాలం మారిందని సంతోషిస్తున్నాం, కానీ చాలా పిచ్చిగా మారిపోయింది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్లలు అని ఉపయోగించే విధంగా వాళ్ళు ఉపయోగించడం లేదు. అడ్డమైనవి చూస్తూ చాలా మారిపోతున్నారు. అందులో చూసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అది నా నోటితో చెప్పలేను. చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఆ ఇంటర్వ్యూలు అలాగే ఏడుస్తున్నాయి, సీరియల్స్ అలాగే ఏడుస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే అసలు విషయానికి వస్తున్నాను, డాన్ ఎలాగవ్వాలో కూడా చూపెడుతున్నారు. చిన్నప్పుడే ఆ కుర్రోడు పారిపోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం, చాలా సినిమాలు వచ్చాయి, పెద్ద పెద్ద హీరోలు చేశారు. వాడు డాన్ దగ్గర జాయిన్ అవ్వడం, తర్వాత లాస్ట్లో ముగింపులో వాడు డాన్ అయినా సరే ప్రజలకి డబ్బులు ఇస్తున్నట్టు, ప్రజల్ని చూస్తున్నట్టు, పేద ప్రజలను ఆదుకుంటున్నట్లు సినిమాని ముగిస్తున్నారు. కొంచెం మెసేజ్ పెట్టాలి కదా, మరి హీరోని మరీ విలన్ చేసేయలేరు కదా. కానీ ఇక్కడ వీళ్ళు తీసుకున్నది ఏంటంటే, మనం డాన్ అయిపోవాలి, డాన్ అయిపోతే చాలా బాగుంటుంది అని ఆ అబ్బాయి ఫ్రెండ్ ఆ వెధవ సలహా ఇచ్చాడు. అబ్బాయికి అసలు ఆ నిమిషంలో తల పని చేయలేదు. డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఎలాగా అన్నాడు. మనకన్నీ పైకి తెలియదండి, ఆ ఆలోచన కూడా ఇచ్చుంటాడు. మనకు డబ్బు కావాలంటే ఇప్పుడు ఎవరిస్తారు, మీ అమ్మని చంపేద్దామని. అంతే, వీడు కూడా ద్వేషంతో ఉన్నాడు కదా, ఈ కిరాతక చర్యకి పూనుకున్నాడు. కనీసం చంపేటప్పుడు మనిషిగా పుట్టితే ఆ కుర్రోడు ఎంత ఎదవ ఫ్రెండు ఫోర్స్ చేసినా సరే, ఒరే ప్రాణాలతో వదిలేద్దాంరా, మనం వెళ్ళిపోదాం నా మాట కూడా ఈ కుర్రవాడి నోటిలో నుండి రాలేదు. దానికి కూడా ఒక కారణం ఉండొచ్చు. ఆ తల్లికి స్పృహ వచ్చాక మన అబ్బాయితో పాటు ఎవడో ఉన్నాడండి, ఇలా చేశారు అని చెబుతుంది అన్న భయం ఉందేమో. మొత్తం మీద ఏ తల్లి కూడా కొడుకు నుంచి ఇటువంటి భయంకరమైన చావుని ఎదుర్కొని ఉండదు. ఆ కుర్రవాడు నిజంగా మనిషి జన్మ ఎత్తాడో లేదో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 15 ఏళ్ళు వాడిని సాకింది ఆ తల్లి. నవమాసాలు మొయ్యడం వదిలేయండి, కానీ పెంచింది. 15 ఏళ్ళు వాడి సాకిందంటే ఆవిడ తన జీవితాన్ని వాడికి అంకితం చేసినట్టే కదా. ఆ కుర్రవాడికి అదేమీ గుర్తు రాలేదు. ఇన్స్పెక్టర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, బొంబాయి వెళ్ళి డాన్ అయిపోతే చాలా బాగుంటుందని ఆ ఫ్రెండ్ గారు చెప్తే, ఎలాగ మనం ఎంటర్ అవ్వాలంటే అది కూడా సినిమా నుంచి తీసుకున్నదే. మనం ఇటువంటి కిరాతక చర్య చేసామంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం నచ్చేస్తాం, మనల్ని జాయిన్ చేసుకుంటారు వాళ్ళ గ్రూపులో, మనం పెద్ద డానులు అయిపోవచ్చు అని అనుకున్నారు. డాన్ అంటే అప్పుడు మనం చూసిన సినిమాల్లో 4 పాటలు, బ్రహ్మాండమైన పాటలు పాడుకుంటూ ఎన్నో ఫైటింగ్లు చేస్తూ కథ సుఖాంతం అయిపోవడం అనుకున్నారు. అంతే పనిచేసింది, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఆ సినిమా. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. అంతేకాదు వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్నా సరే వాళ్ళు దానికి ఎలా కట్టుబడి ఉన్నారు, వాళ్ళు పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా. ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి. మొన్నటి వరకు భర్త భార్యను చంపేశాడు, భార్య భర్తను చంపేసింది. ఈ మధ్యనైతే భర్తను కానీ భార్యను కానీ ఒకరినొకరు చంపుకొని చక్కగా కత్తి తీసుకొని వచ్చి ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములోని పార్సిల్ చేసి తీసుకువెళ్ళి పడేస్తున్నారు. అంటే ఎంత అభివృద్ధి చెందిందో మన దేశం చూసారా. కానీ నేను అందరి పిల్లలు అంటం లేదండి, 100కి 1 ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు, 10 మంది అయినా ఉండొచ్చు.
వాళ్ళని చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. ఇప్పటి వరకు మనం భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడాలు, డివోర్సులు ఇచ్చుకోవడాలు, చంపుకోవడాలు, డ్రమ్ముల్లో కుక్కుకోవడాలు, లేకపోతే ఎక్కడో తీసుకెళ్ళి పడేయడాలు అవే చూస్తున్నాం. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని తమ 2 కళ్ళల్లా చూసుకుంటారు. కానీ ఈ మధ్యన తాగుబోతు తండ్రో ఏదో ఒక కారణం వల్ల భార్య మీద కోపంతో 2 బిడ్డల్ని తీసుకెళ్ళి చెరువులో పడేసేయడని న్యూస్ విన్నాం. తర్వాత చాలా న్యూస్లు వచ్చాయి, పిల్లల్ని తీసుకెళ్ళి చంపేస్తున్నారని. ఇది ఏమిటో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అయితే చివరిగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, బిడ్డల్ని మీ ప్రాణపదంగా మీరు ప్రేమిస్తున్నా, వాళ్ళు బంగారు శుద్ధలు ఆణిముత్యాలని మీరు అనుకుంటున్నా, లోపల ఏం జరుగుతుందో అన్న ఒక ఆలోచన మీరు పెట్టుకోండి. వాళ్ళు 100% పెర్ఫెక్ట్గానే ఉన్నారా, మీ దగ్గర సంతోషంగానే ఉన్నారా, లేకపోతే మీ అందరి మీద అదే తల్లిదండ్రుల మీద ద్వేషభావంతో ఉన్నారా అన్నది కూడా మీరు ఆలోచించాలి. బాగా చదవని పిల్లలు అనుకోండి, వాళ్ళని ఫోర్స్ చెయ్యొద్దు. చూడండి, మతి అంతో గతి అంతే అన్నారు. ముద్దుల్ని బాగా చదవని పిల్లల్ని డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి అని అనేకన్నా వాళ్ళకు తగ్గ చదువులేవో చదివించి వాళ్ళ జీవితం అందులో సెటిల్ చేయడానికి చూడండి. అంతేగాని వాళ్ళ పిల్లడు డాక్టర్ చదివాడు, వీళ్ళ పిల్లడు ఇంజనీర్ చదివాడు అన్నది మీరు అస్సలు మానేయండి. ఎందుకంటే మన కళ్ళ ముందు మన పిల్లలు చక్కగా సంతోషంగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే చాలు. అంతేగాని పరుగులు పందాలు పెట్టి పిల్లలకి స్ట్రెస్ చేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా నువ్వు ఈ సీటు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే, లేకపోతే నేను సమాజంలో తలెత్తుకోలేను, అందరికీ ఏం చెప్పుకుంటాను అన్న పాత సెంటిమెంట్స్ని పక్కకు తోసేయండి. హాయిగా దేవుడిచ్చిన ఈ ఒక్క జన్మని పిల్లలకి ఎంతవరకు వాళ్ళు చదవగలరో అంతవరకు చదివించి వాళ్ళ భవిష్యత్తుని, ఫ్యూచర్ని ఏదో ఒక మార్గంలో మీరు వాళ్ళు సెటిల్ అయ్యేటట్లు చూడండి. అంతేగాని ఇప్పుడు ఈరోజు అమ్మని చంపేశాడు ఆ కొడుకు, రేపు ఇంకొకటి జరగవచ్చు. అంటే నా బాధ ఒకటే, తల్లిదండ్రులు అంటే దైవ స్వరూపులు అంటారు, కానీ కొంతమంది పిల్లలకి అలా కనిపించడం లేదు. దానికి కారణం చివరిగా మీతో చెప్తున్నాను నేను, ఈ మీడియా, ఈ రీల్స్ చేసేవాళ్ళు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ సీరియల్స్, ఈ సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు సెల్ ఓపెన్ చేసి ఏది కావాలంటే అది చూడడం వల్ల పిల్లల మైండ్ మారిపోతుంది. కొంతమంది మంచినే తీసుకుంటారు, కొంతమందిని చెడుని తీసుకుంటారు. ఆ చెడుని తీసుకున్న వ్యక్తే కన్న తల్లిని ఘోరంగా అతి కిరాతంగా చంపిన ఆ కుర్రవాడు. దీనిని బట్టి మనం పై ప్రపంచంతోటే కాదండి, బయట వాళ్ళతోటే కాదండి, మన కన్న బిడ్డలతో కూడా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. కొడుకు బంగారం, నా కూతురు బంగారం అంటూ మనం అమాయకంగా ఆలోచించొద్దు. వాళ్ళ గురించి బాగా ఆలోచించండి. ఏం చదవాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో చక్కగా అడిగి తెలుసుకోండి. మీరు కాస్తో కూస్తో వాళ్ళకి నచ్చజెప్పి ఒక మంచి మార్గంలో పెట్టడానికి చూడండి. అంతేగాని మీ గొద్దెమ్మ కోరికలన్నీ వాళ్ళ మీద రుద్దకండి. కాలం మారిపోయింది కాదంటారా?